అహంకారపూరితమైనటువంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డిది. దాన్ని ప్రజలు తిప్పికొట్టారు. ఒక్కసారిగా ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు నా జీవితంలోనే ఏనాడు చూడనటువంటి తీర్పు. అంతటి విరక్తి జగన్ సర్కార్ మీద ప్రజల్లో వచ్చింది, జగన్ మీద ప్రజల్లో వచ్చింది. ఎలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తే ఎలాగా రాజకీయం చెయ్యాలి అన్నటువంటి నేను నిరూపించదలుచుకున్నాను. ఇది చంద్రబాబు గారు తాజాగా పెన్షన్ల పంపిణీ సందర్భంగా పెనుమాకలో చేసినటువంటి ఉపన్యాసం. జగన్ రాజకీయ సమాధి ఖాయం అన్నటువంటి తేల్చెప్పారు. కేవలం 11 సీట్లు ప్రజలు ఇచ్చారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో తనని తిప్పికొట్టారన్నటువంటిది, ఏ స్థాయిలో రాజకీయాలను దిగజార్చారన్నటువంటిది. ప్రజలలో ఈ స్థాయి వ్యతిరేకతకు కారణం జగన్ పరిపాలనా తీరు. అబద్ధాలు కోరుగా వ్యవహరించారు, ప్రతి అంశంలో అహంకారపూరితంగా వ్యవహరించారు. పెత్తందారీ విధానం అన్నటువంటిది వాళ్ళదే, మాది కాదు అంటూ ప్రజాసేవకులుగానే మేము ఉంటాం అంటూ, అదే సందర్భంలో రాజకీయాలకు సంబంధించి ఎలా ఉండకూడదు అన్నటువంటిది జగన్ని చూసి నేర్చుకోవాలి అన్నటువంటి పాయింట్ని చెప్పుకొచ్చారు.